హాయ్ అండి, పీసీఓడిస్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామా. నేను మీ డాక్టర్ లావణ్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఆంధ్ర హాస్పిటల్స్, విశాఖపట్నం. ఇప్పుడు ఇవాళ రేపు పీసీఓడిస్ అనేది చాలా కామన్ అయిపోయిందండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఉండే ఉంటుంది, ఒక్కసారి చూసుకోండి. సో ఇది వెరీ సింపుల్ అండి. దీని గురించి పెద్ద వరి అవ్వాల్సింది, భయపడాల్సింది అస్సలు లేదు. చాలా చిన్న సింపుల్ టిప్స్ తోటి దీన్ని మన ఇంట్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు. సో డాక్టర్స్ దగ్గర ఒక్కసారి కన్సల్టేషన్ చూసుకుని కన్ఫర్మ్ చేసుకుని చిన్న చిన్న టిప్స్తో దీన్ని మనం హ్యాపీగా మన పిల్లలకి మన ఇంట్లో ఆడుతూ పాడుతూ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా అంటారా, జస్ట్ మన పిల్లలందరూ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు. వెరీ సెడెంటరీ లైఫ్, వెరీ టెన్స్ఫుల్ లైఫ్. సో దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇటు మెటబాలిక్గా చూసుకుంటే డయాబెటీస్ కానీ, లేకపోతే హార్ట్ అటాక్స్ కానీ, లేకపోతే హైపర్ టెన్షన్ ఇట్లాంటివి, ఒబేసిటీ, ఇంకా ఇవన్నీ కూడా మనకి చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. సో దీనికోసం మన సింపుల్ టిప్స్, ఇంట్లో ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్. ఎవ్రీడే 45 to 1 hour ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. మీరు కనుక మీ పిల్లల్ని ప్రోత్సహించి మంచి బ్యాలెన్స్డ్ డైట్ పెడుతూ మీరు ఒక్కసారి మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే దట్స్ ఇట్, వీఆర్ క్లియర్. టేక్ కేర్ ఎవ్రీబడి.